ప్రకాష్ రాజ్ గారు కానీ, నరేష్ గారు కానీ, సుబ్బరాజ్ గారు కానీ వీళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టుగా బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యే సినిమాలు తీస్తారు. బట్ ఈసారి ఏంటంటే యూత్కి కొద్దిగా ఒక మెసేజ్ ఇచ్చి దేశం మీద మనకు ఏ ప్రాముఖ్యత నేపథ్యంలో మనకు పోలీసులు మిలిటరీ వాళ్ళే కాకుండా వీళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇలాంటి ఏజెన్సీకి జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే ఎన్ని టాస్కులు ఉంటాయి, ప్రెస్టేషన్ కూడా ఒక బూస్టప్గా సిద్ధు చేసిన ఈ సినిమా చాలా యాక్టివ్గా ఉంది. బివిఎస్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ చూస్తే కనుక కొద్దిగా రీసెంట్గా బాగుంది. ఇలాంటి యాక్టివ్ సినిమాలు యూత్ ఎంకరేజ్ చేయాలి. వాచబుల్ మూవీ. ఇప్పుడు జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఎగబడతారు జనాలు, అది వచ్చినా రాకపోయినా ట్రై చేస్తారు. దేశభక్తి నిమిత్తం బోర్డర్కి వెళ్ళి ప్రయత్నించండి అంటే బోర్డర్కి వెళ్ళాలని డిసప్పాయింట్ అవుతారు. అంటే 20 నుంచి 25 లోపు మైండ్ సెట్ ఎలా ఉంది. సో 25 క్రాస్ అవుతున్నప్పుడు ఒక యాక్టివ్ పర్సన్ ఒక రిస్కీ జాబ్ కోసం ఎలా మూవ్ అయ్యాడు అంటే ఇది ఏంటంటే జనరల్గా అన్ని ఎలివేట్స్ ఉండేది కాదు. అంటే మనకున్న ఒక చిన్న డిసప్పాయింట్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం, ప్రెస్టేషన్ నుంచి కూడా ఎలా రివలైజ్ అయ్యాం. అంటే ప్రతి ఒక్క సినిమాలు అన్ని జోనర్లు ఉండాలని కాదు, ఇదొక కొత్త ఎక్సైట్మెంట్ టైపు. బట్ చూడాల్సిన వాళ్ళకి చూసే ఒక మంచి స్టఫ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీ అంటే వరగరగా అయితే ఏం లేదు, అలాగని హెవీ సాంగ్స్తో హెవీ మ్యూజిక్తో డిసప్పాయింటెడ్గా లేదు. ఒక చిన్న పాయింట్ని ప్రజెంటేషన్ చేసే విధానంగా 2 hours ప్రజెంటేషన్ చేశారు. చూడొచ్చు, వాచబుల్ మూవీ.